హాయ్ అండి అందరికీ. మేము ఇప్పుడైతే శిల్పారామం అయితే వచ్చామండి. ఇదేనండి శిల్పారామం అంటే. ఇది ఉప్పల్లోనే ఉంటుంది. మా హాస్టల్ నుంచి ఇక్కడికి రావడానికి 10 రూపీస్ పడుతుందన్నమాట. సో ఇక్కడికైతే వచ్చాము. దీన్ని మినీ శిల్పారామం పార్క్ అని కూడా అంటారనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఇదొక పార్కు. ఇక్కడికి పేరెంట్స్ వాళ్ళ చిన్నపిల్లల్ని తీసుకొని అయితే వస్తారండి. చిన్నపిల్లలు ఆడుకునేదానికి ఇక్కడ చాలా బాగుంటుందన్నమాట. సో ఈవినింగ్ టైంలో చాలామంది పేరెంట్స్ వీకెండ్స్లో అయితే తీసుకొని వస్తారనమాట. సో మన లోపలికి రాగానే ఇక్కడ మనం ఒక స్టాచ్యూ దగ్గరికి అయితే వస్తామండి. సో ఈ స్టాచ్యూ చుట్టూ మనకు పూల మొక్కలు చూసారా, చాలా బాగున్నాయి కదా. అన్ని రోజా పూలే అనమాట. సో అన్నీ చాలా బాగున్నాయి, బట్ అన్నీ వాడిపోయాయి అనమాట. సో ఎండలకి భయంకరంగా ఉన్నాయి కదా. సో ఈ ఎండలకి అవి బాగా వాడిపోయాయి. సో బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుందండి. ఇక్కడ చూసారు కదా, చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. సో ఇక్కడ మేమైతే టికెట్ తీసుకుంటూ ఉన్నామండి. ఇక్కడ ఒక్కొక్కరికి 40 రూపీస్ అనమాట టికెట్. ఇది ఏంటి అంటే మనకు నార్మల్ డేస్లో అయితే ఆఫ్టర్నూన్ 12 నుంచి నైట్ 8 వరకు ఓపెన్లో ఉంటుందంట. సో స్పెషల్లీ వీకెండ్స్లో అయితే మార్నింగ్ 11 నుంచి నైట్ 8:30 వరకు ఉంటుందన్నమాట. సో ఇక్కడ పిల్లలు ఆడుకునే దానికైతే చాలా బాగుంటుందండి మెయిన్లీ. సో అందుకే చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని అయితే ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. సో లోపలికైతే వచ్చేసామండి. ఇక్కడ చూసారా ఎలా ఉందో, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. సో చిన్నవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, చాలామంది వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళని చూసారా, ఇన్స్టా రీల్స్ చేస్తూ ఉన్నారనమాట. సో నేను మా ఫ్రెండు అన్నీ చూసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము. చాలా కలర్ఫుల్గా ఇక్కడ గ్రీనరీ అయితే చాలా బాగుందండి. స్పెషల్లీ చెప్పాలి అని అంటే ఇక్కడికి వచ్చిన వెంటనే మనకు కొంచెం ఒక ప్రశాంతమైన ఫీలింగ్ అయితే వస్తుంది. నేను ఖచ్చితంగా చెప్పగలను. సో ఇక్కడ మనకు ఫస్ట్ నుంచి షాప్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ స్పెషల్స్ ఏంటి అంటే ఇక్కడ మనకు ఇలా షాపింగ్ చేసుకునే దానికి బట్టల షాపులు కానీ, చెప్పుల షాపులు అని కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ వాటర్ ఫాల్ అనేది, పిల్లలు ఆడుకునే స్థలము, ఇంకా ఆడిటోరియము ఇట్లా ఉంటాయన్నమాట. ఇక్కడ వీకెండ్స్ టైంలో కొన్ని ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసారా, ఇవన్నీ వుడ్తో చేసినటువంటి చాలా బాగున్నాయి కదా. అన్నీ వుడ్తోనే చేశారంట. సో రాయల్ ఫీల్డ్ అక్కడ ఉంది చూడు. అవునవును, రాయల్ ఇక్కడ కదా, అక్కడ అలాగే బ్యాక్ సైడ్. ఓకే, దాన్ని రూమ్స్లో అయితే కప్స్ అండి. ఇక్కడ మనకు మట్టితో చేసిన కుండలు కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. జార్లు అవి అంటారు కదా, కప్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా ఊరగాయ అవి పెట్టుకునే జార్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ బ్లూ కలర్ కప్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. మట్టితో చేసిన కప్స్ బ్లూ కలర్లో ఇవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. సో మేము బ్లూ కలర్ సెట్ అయితే అడిగాము. 5 కప్స్ వచ్చి 300 రూపీస్ అయితే చెప్పారు. సో అక్కడ చూసారు కదా, చాలా బాగున్నాయి అన్నీ. సింధు నువ్వే బట్టల షాపులు, ఇక్కడ బొమ్మల షాపులు, మోస్ట్లీ ఇక్కడ బట్టల షాపులు అయితే వరుసగా ఉన్నాయండి. ఇక్కడ చూసారా, ఇవన్నీ మనకు వుడ్తో చేసినటువంటి అనమాట. కీ చైన్స్ చాలా బాగున్నాయి కదా, చాలా మంచిగా అనిపించాయి అనమాట. వీటిని కొండపల్లి బొమ్మలో ఏవో అంటారండి, నాకైతే తెలీదు. ఇవన్నీ చెక్కతో చేసినవి అనమాట. సో బొమ్మల కొలువులో పెడుతూ ఉంటారు కదా, చాలామంది చేస్తూ ఉంటారు. లేడీస్కి అయితే స్పెషల్లీ తెలిసి ఉంటుంది అనమాట. సో అవన్నమాట ఇవి చాలా తమాషాగా చాలా బాగున్నాయి. ఇక్కడ ఆ అంకుల్ ఏంటి అంటే ఆ కీ చైన్ పైన వాళ్ళ నేమ్స్ రాసి వాళ్ళకి ఇస్తున్నారనమాట. జ్యువెలరీస్ మనకు అక్కర్లేదు లేదా వచ్చి. డ్రెస్సెస్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయండి. చాలా అంటే అంత అని కాదు, బట్ బాగున్నాయి. అయితే కాస్ట్ కూడా అలానే ఉన్నాయన్నమాట. తక్కువని చెప్పలేము, ఎక్కువని చెప్పలేము, బట్ కాస్ట్ అయితే ఎక్కువగానే అనిపిస్తున్నాయి. చిన్నపిల్లల గౌన్ల నుంచి పెద్దవాళ్ళ డ్రెస్సెస్ వరకు, శారీస్ వరకు అన్నీ ఉన్నాయన్నమాట. కాటన్ టైప్ శారీసు, సిల్క్ టైప్ శారీసు అన్నీ ఉన్నాయి.
మొన్న నేను గాజు కొన్నాను ఎందుకు ఎంత అడుగు బల్లే ఉన్నాయి కదా అవన్నీ చూపిస్తాను కదా నేను నా చేతికి ఏమైనా ఎత్తున్నారా చెప్పకటి మమ్మీకి చీర తీసుకోనా సింధు సింధు ఇల్లు చీర చూడు బ్లూ అండ్ గ్రీన్ సో ఇక్కడ చున్నీలు అయితే స్పెషల్లీ చున్నీలు చూడండి ఎంత బాగున్నాయో. ఈచ్ వన్ మనకు 200 అయితే చెప్పారు అక్కడ. ఆ చున్నీ అయితే చాలా బాగున్నాయి. అయితే అవి స్పెషల్ కాటన్ టాప్స్. సింధు డ్రెస్ బాగున్నాయి. సింధు సింధు చేపలు పట్టే వాళ్ళ కిడ్స్ అన్నకి ఇద్దరు చూడు బుడ్డు అమ్మ పిల్లలు అమ్మ మనకు కావాలండి. సింధు పెయింట్ ఎంత 70 700 200. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ అంటే ఈ అంకుల్స్ ఇద్దరేనండి. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారో మనం ఎలా ఉన్నామో అలా డిటో మన డ్రాయింగ్ అయితే వేస్తున్నారనమాట వీళ్ళిద్దరూ. అక్కడ కూర్చున్న ఆ అన్ననైతే ఈ అంకులు చాలా బాగా వేశారనమాట. సో మీరే అబ్జర్వ్ చేసి ఉండొచ్చు ఎంత బాగా గీస్తున్నారో అనేది. ఇంకా మనకు అక్కడ ఇక్కడ అని లేదండి, మనకు కంటిన్యూస్గా షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. డ్రీమ్ క్యాప్చర్స్ రా డ్రీమ్స్ పిచ్చి పిచ్చి డ్రీమ్స్ రాకుండా ఉన్నానికి ఏ బ్లాక్ అండ్ వైట్ సారీ చూడు. ఇంకా బోల్డ్ అండ్ షాప్లో నేను కవర్ చేయడానికి నడు నడు లేదు నువ్వే ఉండాలి. చిన్నపిల్లలు తోలు బొమ్మలు లైవ్ మ్యూజిక్ కాన్సెప్ట్. ఇదేనండి ఓపెన్ ఆడిటోరియం అంటే. సో ఇక్కడ వీకెండ్ ఏదో ఒక ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ అనేది జరుగుతూ ఉందన్నమాట. సో మీరే చూసారు కదా, చాలామంది వచ్చి అయితే వచ్చి వింటూ ఉన్నారు. చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూడటానికి కూడా. ప్రోగ్రామ్ ఎంత ఇదిగా ప్రతి సంవత్సరం జరగడానికి ఆవిడ కారకురాలు. ఆవిడ వైలిన్ వోకల్లో డిప్లొమా పాస్ అయ్యారు. సంగీత కళాశాలలో లెక్చరర్గా చేసి రిటైర్ అయ్యారు. అయిన తర్వాత కూడా ఇప్పటివరకు విరామం లేకుండా సంగీతమే ఆవిడ సంగీతం అంతా రెండే బాగా వచ్చేది. ఇంక ఇది వాటర్ ఫాల్ అండి, చూడడానికి బాగుంది కదా. అంటే అక్కడ నుంచి అది వాటర్ వస్తూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చాలామంది వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు కదా. నేను కూడా ఏదో జస్ట్ ట్రై చేశాను అనమాట. ఇంకా అన్నీ చూసుకొని బయటకైతే వచ్చేసామండి. ఇక్కడ చూసారా కిడ్స్ ప్లే జోన్ అని ఉంది. ఇక్కడ అందరూ చిన్నపిల్లలు అయితే తీసుకొని వచ్చి ఆడిపిస్తూ ఉంటారనమాట. సో లోపలంతా చూపించేసి ఇక్కడికి తీసుకొని వచ్చి చిన్నపిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ ఆడిపిస్తూ ఉంటారంట. సో మేము కూడా జస్ట్ చూసేసి వెళ్దామని చెప్పి వస్తూ ఉన్నాము. ఇది మనకు ఎంట్రన్స్లోనే ఉంటుందండి. దీని లోపలంతా ఇప్పటివరకు మనం చూసిందంతా లోపల ఉంటుంది. ఇది మాత్రం మనకి ఎంట్రన్స్లోనే ఉంటుందండి. ఇంతేనండి ఈ వీడియో. నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.